గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు అవర్ రిజల్ట్స్ వీడియో. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చిన ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. అండ్ ఎవ్రీ డే మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే ఈ రిజల్ట్స్ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మన మనీ పర్స్ టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ రిజల్ట్స్ వీడియో. నెక్స్ట్, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసేటువంటి ఈ ముద్ర వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో 30.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 3.6% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 39.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 35.7% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాట్, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 34.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 5.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు ఈ ముద్ర వాళ్ళ బోర్డ్ ₹1.25 పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని ఈ ముద్ర వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్, ఎన్బిఎఫ్సి అనేటువంటి పూనావాలా ఫిన్కార్ప్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ డిస్బర్స్మెంట్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ ఈ క్వార్టర్ ఏఎం లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 59% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 19% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 84% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 25% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లోని ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని 4 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ఎన్పిఏ, కంటిన్యూస్ గా వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ లోను డ్రాప్ కనిపిస్తుంది. అండ్ నెట్ ఎన్పిఏ నెంబర్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఈ నెంబర్స్ తో పాటు వీళ్ళ లాంగ్ టర్మ్ గైడెన్స్ ని కూడా ఇవ్వడం జరిగింది. లాంగ్ టర్మ్ లోని వీళ్ళ ఏఎం లోని 35 to 40% గ్రోత్ డెలివర్ చేస్తామని, ప్రాఫిట్ లోని 30 to 35% గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ వీళ్ళ గ్రాస్ ఎన్పిఏని 1.3 to 1.8% ఇన్ బిట్వీన్ రేంజ్ లో మెయింటైన్ చేస్తామని, అండ్ నెట్ ఎన్పిఏ 0.5 to 0.9% ఇన్ బిట్వీన్ రేంజ్ లో మెయింటైన్ చేస్తామని అని చెప్పి వీళ్ళు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని పూనావాలా ఫిన్కార్ప్ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్, టాటా కెమికల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 692 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 194 crores కి తగ్గింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 841 crores లాస్ పోస్ట్ చేశారు. ఈ క్వార్టర్ లోని టాటా కెమికల్స్ ఇంత లాస్ పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, మీరు ఇక్కడ చూడొచ్చు వీళ్ళ పైన ఈ క్వార్టర్ లోని వన్ టైమ్ ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉన్నది. ఈ ఎక్సెప్షనల్ ఐటమ్స్ రూపంలోని 963 crores డెబిట్ అవడంతోనే ఈ క్వార్టర్ లోని వీళ్ళు ఇంత లాస్ పోస్ట్ చేయడం జరిగింది. అదే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని మనం కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళు ప్రాఫిట్ ని పోస్ట్ చేశారు. కానీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ నెంబర్స్, ఈ క్వార్టర్ లో వీళ్ళ బేసిక్ కెమిస్ట్రీ ప్రొడక్ట్స్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను అండ్ స్పెషాలిటీ ప్రొడక్ట్స్ రెవెన్యూస్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ 2 సెగ్మెంట్స్ లోను ఈ క్వార్టర్ లో వీళ్ళు లాస్ పోస్ట్ చేశారు. ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ, ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని ఇండియన్ బిజినెస్ లోని డిమాండ్ బాగా తగ్గిందని, బట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24 క్వార్టర్ 4 లోని డిటర్జెంట్ అండ్ కెమికల్ సెక్టర్స్ లోని కొంత రికవరీ అయితే కనపడుతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని టాటా కెమికల్స్ వాళ్ళు వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెక్స్ట్, లాస్ట్ 1 year లోని 100% పైన రిటర్న్ డెలివర్ చేసినటువంటి కే ఫిన్టెక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 24.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 24.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 30.6% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోను, ఎబిటాలోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 66.8 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 74.4 crores కి పెరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఉన్నాయి. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్యాట్ మార్జిన్స్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు బిజినెస్ హైలైట్స్, వీళ్ళ ఓవరాల్ ఏఎం లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 35.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఈక్విటీ ఏఎం లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 43.2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో కే ఫిన్టెక్ వాళ్ళ నెంబర్స్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు కే ఫిన్టెక్ వాళ్ళ బోర్డ్ ₹5.75 పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్, స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్స్ నెంబర్స్ వచ్చి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ కస్టమర్ ఎడిషన్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 30% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కస్టమర్ కౌంట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేయడం
చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఏఎం లో ఇయర్ ఆన్ ఇయర్ లో 41% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 15% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ డిస్బర్స్మెంట్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 33% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 22% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 1% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ నెట్ ఎన్పిఏ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డ్రాప్ కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ఏఎం పర్ బ్రాంచ్ నెంబర్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని స్పందన స్ఫూర్తి వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రోసరీ బయోటెక్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 28.9 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 34.3 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 34.1 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. సో ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ ప్రాఫిట్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఉన్నది. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసినా కూడా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగాయి. ఈ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడంతోనే వీళ్ళ ప్రాఫిట్ లోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడంతో ఈ క్వార్టర్ ప్రాఫిట్ లోని కొంత డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ బిర్లా సాఫ్ట్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోని 11.1% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో జస్ట్ 1.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 32.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 3.4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు ప్యాట్ ఇయర్ ఆన్ ఇయర్ లోని 60.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 11.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు క్లయింట్ మెట్రిక్స్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 13 క్లయింట్స్ ని కోల్పోయారు. అండ్ వీళ్ళ దగ్గర 259 యాక్టివ్ క్లయింట్స్ ఉన్నారు. అండ్ ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళు $107 million వర్త్ న్యూ కాంట్రాక్ట్స్ ని విన్ అయ్యారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ అట్రిషన్ రేట్ తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని బిర్లా సాఫ్ట్ వాల్ నెంబర్స్ డీసెంట్ గానే ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ రిజల్ట్స్ వీడియో గైస్. ఈ రిజల్ట్స్ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ డే.